ఒకడేమో తోమ ఇండియా వచ్చాడు, ఏమండి చెన్నైలో ఏమో తోమ గారి సమాధి ఉంది, అక్కడ ఎముక ఉందని నేను చూసాను. చిన్నది ఉంటుందండి ఎముక, తోమ గారి ఎముక. అది ఎవరు చెప్పారు తోమ గారి ఎముక అని? ఏమో నాకు, నేను దగ్గరికి వెళ్ళి చూసాను నిజంగా ఇది తోమ గారి ఎముక అని. ఆయన తోమ గారి ఎముక అని ఎముకైనా మొక్క తీస్తే అందులో మనిషి లెక్క అది చెప్పండి. కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఆలోచిస్తే, ఏమండి ఒక మొక్కలో ఎముక మొక్క తీసుకొచ్చి దాన్ని DNA పరీక్ష చేయాలి. పోనీ ఎవరిది అని తెలియాలి అంటే ఏం చేయాలి? DNA పరీక్ష చేయాలి. మరి DNA పరీక్ష చేయాలన్నా ఏం చేయాలి? ఏం చేస్తారో తెలుసా అండి? ముందు ఆ వ్యక్తికి సంబంధించిన DNA నీ దగ్గర ఉండాలి. మరి తోమ గారి DNA ఎవడు తీశాడు? అసలు తోమ గారు బతుకున్నప్పటికీ DNA గురించి జ్ఞానం ఉందా? లేదే. మరి ఇంతకీ ఎముకను ఒకళ్ళు తీస్తే ఏదో DNA ఉండదు మొత్తానికి, అది ఎవరెముకో మనకు తెలియదు. ఆ ఎముకను తీసి DNA చేతి ఇది తోమ గారి DNA ఎముకలు ఏం కనబడదు మనకి, ఏదో DNA స్ట్రక్చర్ ఉంటుంది. ఏమండి మరి అలాంటప్పుడు ఇది తోమ గారిది అని ఎలా చెప్పగలరు? అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళంతా ఎర్రబాగులు పిచ్చోళ్ళు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎలాగే నమ్ముతారంటే మనుష్యులు రాసినవి